మరొకసారి ప్రభు సన్నిధిలో మనం కూడుకోవడానికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి దానికి ఎంతో మనం అందరం చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనాన్ని మరి అందరం కలిసి స్పష్టంగా చదువుకుందాం. 4వ అధ్యాయము 10వ వచనం. ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుకోమని ప్రార్థనగా దేవుడు అతను మనం చేసిన చిన్న ప్రార్థన చేసుకుందాం. తొక్కల తండ్రి పరిశుద్ధ ఘనమైన రాజాని పాదాలకు స్తోత్రాలు వందనం చెల్లిస్తూ ఈ యొక్క సాయంకాల సమయము నీ సన్నిధిలో నీ మందిరంలో చేరి మీ మాటలు ధ్యానించుకోవడానికి మాకు అనుగ్రహించిన సమయానికి వందనం చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలు నీ మాటలు వినుచుండగా నూతన పరచబడ్డ కృపను సహాయం దయచేయండి. మాతో మాట్లాడి మేము ఏ స్థితిలో ఉంటున్నామో మమ్మల్ని నూతనపరచవలసిందిగా మీ మాటల చేత దర్శించవలసిందిగా ప్రార్థిస్తూ మీ స్థానానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. ఈ యొక్క సపరేట్గా ఒక చిన్న మరి వచనములో రాయబడింది. 4వ అధ్యాయము ఒక 2 వచనాలే 9, 10 వచనాలు. మరి ఎవరు అనగా ఎబ్బేసును గురించి మరి ఇంకెక్కడ కూడా రాయబడలేదు. అయితే 4వ అధ్యాయం 1వ వచనంలో యూదా కుమారుల గురించి ఇక్కడంతా కూడా జీనియాలజీ ఇవ్వబడింది, వంశానుక్రమము. దాంట్లో యూదా సంతతిని గురించి మరి దావీదు కుమారుల గురించి యొక్క అధ్యాయంలో చక్కగా చెప్పబడింది. 4వ వచనంలో యూదా కుమారులు అని దాని గురించి రాయబడింది. అయితే ఈ బేజ్ ఎవరికి పుట్టాడో ఎవరికి సహోదరుడు అనేది మాత్రం అక్కడ స్పష్టంగా రాయబడలేదు. ఏదేమైనా చక్కని 2 మాటలు మాత్రం ఎబ్బేసు గురించి రాయబడింది. ఏంటి అంటే 9వ వచనంలో మరి ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. అలాగనే వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టినాడు. వేదన పడి అతని కనిందంట అతని యొక్క తల్లి. అందుకే ఎబ్బేసు అనగా వేదన. ఏంటి? వేదన. అయితే అతనికి ఉన్న ఒక మంచి మరి అలవాటు, ఇశ్రాయేలులకు అందరికీ కూడా ప్రార్థన జీవితము మరి కలిగి ఉన్నారు. అన్న మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా, ఏలియా వీళ్ళందరూ కూడా మంచి ప్రార్థనా పరులు. కనుక ఇతడు వాడిన ఆయుధం ఏంటి? ఈ వేదన తొలగిపోవడానికి, ఆశీర్వాదాలు రావడానికి కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ప్రభు సన్నిధిలో వెతికినాడు. తన యొక్క జీవితాన్ని ఆయన సన్నిధిలో మరి పెట్టి ప్రార్థించినాడు. కనుక ఆయన వాడిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఏంటి? ప్రార్థన. తన పరిస్థితిని ఉన్నట్టుగా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. కనుకనే చాలా మంది వేదన అనే మాట అర్థం ఉన్నను, ఎబ్బేసు అనగా వేదనని ఉన్నను. అయితే కింద తనకున్న లక్షణం ఏంటి? ప్రార్థించే లక్షణం. తద్వారా అతను జయ జీవితాన్ని పొందినాడు. కనుక చాలా మంది ఆ పేరు పెట్టుకుంటారు. ఏమని పేరు? ఎబ్బేసు అనే పేరు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ 2వ అధ్యాయము 5వ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎబ్బేసులో కాపురం ఉన్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, శుభోతీయులను వీరు రేఖాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీ సంబంధులని ఇక్కడ రాయబడింది. ఎబ్బేసులో కాపురం ఉన్న అంటే ఎబ్బేసు అనేది అక్కడ ఒక ఊరి పేరు. ఏంటి? ఊరి పేరు అన్నమాట. అంతేకాని ఎబ్బేసుని గురించి ఎక్కడ కూడా అంత స్పష్టంగా రాయబడలేదు. అయితే మరి అతని ఉన్న మరి
ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన. ఏంటి? ప్రార్థన. ప్రార్థన ద్వారా తన జీవితాన్ని నూతనపరుచుకున్నాడు. ప్రార్థన ద్వారా తన జీవితాన్ని పట్టుకున్నాడు. మరి ప్రార్థన అందరికీ ఉచితమే. అందరికీ తెలుసు ప్రార్థన చేయాలా ప్రభు సన్నిధిలో, ఆ దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. కనుక మనము వాడుకునే విధానమును బట్టి, మన అవసరతను బట్టి, మన క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు సన్నిధికి వచ్చే విధానమును బట్టి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆ మబ్బునంతా కూడా దేవుడు తొలగిస్తాడు మన మీద ఉన్న చీకటి. ఎప్పుడు మనము ప్రార్థించినప్పుడు, ప్రతి వేదనలకు దేవుడు సమీపంగా ఉంటాడు. ప్రార్థించినప్పుడు ధనవంతులు, క్లిష్ట సమయాల్లో ఉన్నవారు, భాష భేదం లేదు దేవునికి. వీళ్ళు అరబీలు ప్రార్థన చేసినారా, అమెరికన్స్ ప్రార్థన చేసినారా అని కాదు. ఎవరైనా ఆయన నామపేట ప్రార్థన చేసినప్పుడు, ఆయన సహాయాన్ని కోరుకున్నప్పుడు ప్రేమల దేవుని బిడ్డలారా, ఆయన మరి సహాయం చేసే దేవుడు. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు, యెహోషువ ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంట? సూర్యుడు చంద్రుడు మరి టైం మరి అక్కడ కనుమరుగైపోయి వాళ్ళు యుద్ధం చేసేంత వరకు కూడా దేవుడు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం జరిగించాడు. సమయంలో ప్రార్థించిన కనుక క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు ఉన్న గొప్ప ఆశీర్వాదం, ఆధిక్యత ఏంటంటే ప్రార్థన. ఒక రోజు మరి అని కాదు, 2 రోజులని కాదు, వారం అని కాదు, నెల అని కాదు, సంవత్సరం అంతా దేవుని సన్నిధిలోనికి ప్రార్థనలు వెళ్తూనే ఉంటాయి. మరి ఒక అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ప్రకటన గ్రంథము 5:8 వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీళ్ళను ధూప ద్రవ్యములతో నిండిన స్వర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మరి ఎవరు ప్రార్థన చేసినారట? పరిశుద్ధులు. దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు మరి దేవుని సన్నిధికి చేరాయి. అవసరతల అక్కలన్నీ కూడా పాత్రల చేత నింపబడినాయన్నమాట. ఇది యోహాను భక్తునికి దేవుడు అనుగ్రహించిన ఆ దర్శనం. కనుక ప్రార్థన చేసుకోవాలనేది ప్రతి మరి పురుషుడికి, ప్రతి స్త్రీకి, సహోదరికి కలిగి ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబంలో మనం ఆశించిన మేళ్ల కంటే అధికమైన మేళ్లను, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కొంతమంది సహోదరులు మంచి మోకాళ్ళ జీవితం కలిగి ఉంటారు. సహోదరులకు అలాంటి ప్రార్థన ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు ఇష్టపడతారు, నా భార్య ప్రార్థన చేస్తుంది కాబట్టి ఒక ధైర్యం వాళ్ళకు, ఆమె ప్రార్థన చేస్తుంది కాబట్టి మా కుటుంబానికి ఒక మేలు కలుగుతుంది. పిల్లలకు కూడా తెలుస్తుంది, ఏ తల్లి అయితే ప్రార్థన మోకాళ్ళ జీవితం కలిగి ఉంటుందో మా అమ్మ మా కొరకు ప్రార్థన చేస్తుంది. కనుక ప్రార్థన మరి చిన్నపిల్లలు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి, వృద్ధులు చేయాలి. మన కుటుంబంలో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తారు, ఒక పాట పాడతారు. అది మనకు ఎంతో ఆశీర్వాదం. అయితే పిల్లలని నోరు మూసుకుంటారు కొన్నిసార్లు, పెద్దవాళ్ళని కూడా. ఏంటి? వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని ఏం చేస్తారు? అయ్యే పాడొద్దు, ముసిల్దానే అంటారు లాస్ట్. ఎందుకు పాడుతున్నావు? అది ఎంత కుటుంబానికి ఆశీర్వాదం. మేము ఒక సంఘంలో ఉండేవాళ్ళం. అక్కడ మరి ఒక పని చేయడానికి వచ్చిన వ్యక్తి తెల్లవారుజామున లేచి ఆ పాటలు పాడేవాడు. ఆ పాటలు మా చెవిలోకి వచ్చేసేస్తాయి. ఎందుకంటే నేను కూడా తెల్లవారుజామున లేస్తాను కాబట్టి ఆ పాటలు ఎంతగానో బలం. ఆ తెల్లవారుజామున సైలెంట్ పీరియడ్లో ఆ సాంగ్స్ వింటుంటే మనకు ఒక సంతోషం. పాటల ద్వారా సంతోషం ఉంది, ప్రార్థన ద్వారా సంతోషం ఉంది, వాక్యం ద్వారా సంతోషం. కొన్నిసార్లు కొంతమంది దైవ సేవకులు ఆ మందిరంలో పట్టుకొని తెల్లవారుజామున వాళ్ళు లేచిపోయేవాళ్ళు అనమాట. పోత వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునే ఒక వచనం వాళ్ళు పాడి వాళ్ళ యొక్క సేవను వాళ్ళు ప్రారంభించుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. కనుక ఏ కుటుంబంలో వృద్ధులు ఉంటారో ఆ కుటుంబానికి అది ఆశీర్వాదం. వాళ్ళకి అది ఒక హ్యాబిట్ అనమాట. ఉదయం లేచిన వెంటనే తెల్లవారుజామున పాట పాడుకోవడం అదెంతో మేలు. ఎందుకంటే వాళ్ళు పాట పాడి వెంటనే ప్రార్థన కూడా
మొదలు పెట్టుకుంటారు. వాళ్ళకు అందరి గురించి ప్రార్థన చేస్తారు. కూతుర్ల కొరకు, కొడుకుల కొరకు, కోడళ్ళ కొరకు, అల్లుల కొరకు, అందరి కొరకు, మనవలు అందరినీ చుట్టేసుకొని వస్తారు. అది మనకెంతో మేలు కాదు, ఆశీర్వాదం. ఇక్కడ ఈ యొక్క మరి ఎబేజ్ ఎంత వయసులో ఉన్నాడో మనకు తెలియదు, కానీ అతనికి ఘనత పొందడానికి, సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండడానికి కారణం ఏంటంటే తను మరి ఉపయోగించిన ఆయుధం ఏంటి? ప్రార్థన. అయితే తన తల్లి అక్కడ చెప్తుంది ఏమంటే, వేదన పడి అతన్ని నేను కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాడు. మరి లేబర్ పెయిన్స్, ప్రసవ సమయంలో మరి నొప్పులు అనేవి సర్వసాధారణం ప్రతి స్త్రీకి. ఇప్పుడు కొన్ని పద్ధతులు వేరేగా ఉండవచ్చు నార్మల్గా అయితే మరి ఇది ఆమె చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఆమెకు వేదన కలిగించినాయో, కుటుంబంలోని పరిస్థితులు వేదన కలిగించినాయో, మరి ఏ ఇబ్బందో తెలియదు, కానీ ఇది ఫిజికల్గా సంబంధించింది కాకుండా ఉండి ఉంటుంది. అందుకే తను ఏం చేసిందంటే, వేదన పడి నేను అతన్ని కనినాను అని చెప్తా ఉంది. ఏలి కోడలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె కూడా ప్రసవించింది. ఎలాంటి ప్రసవం అంటే బాధతో కూడిన ప్రసవం అన్నమాట. హోప్ని ఫినిహాస్ ఇద్దరు కూడా ఏలి కుమారులు చనిపోయినారు యుద్ధంలో. మనసం పట్టుబడింది. ఏలి కూడా చనిపోయినాడు, అందరు చనిపోయినారు, అక్కడ ఎవరు లేరు. అయితే ఆమె చాలా దుఃఖంతో, అది ఆ సరౌండింగ్స్ అంతా కూడా ఆమె కుటుంబంలో వేదన, దుఃఖంతో అమ్మ నీకు కుమారుడు పుట్టినాడంటే కూడా ఆమె చనిపోయింది. ఆమె కూడా చనిపోయింది, కానీ చనిపోయింది. అందుకే ప్రభావం పోయింది అనే అర్థం ఇచ్చు ఈకాబోధ్ అనే పేరు ఆమె పెట్టుకుంది. అది కూడా దుఃఖంతోనే. కానీ ఈమె పరిస్థితులు, ఈమె సందర్భం ఏంటో మనకు తెలియదు, కానీ ఏమంటుందంటే వేదన పడి తన కంటినైనా తన తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది, వేదనతో. అయితే ఆ వేదన అంతా కూడా దేవుడు సంతోషంగా మార్చినాడు. ఎప్పుడైతే ఎబ్బేజ్ ప్రభువును మరి ప్రార్థించినాడో, ప్రార్థన జీవితాన్ని అవలంబించుకున్నాడు. మరి అన్న కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ఏం చేసింది? ప్రార్థించు. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధికి వచ్చి మన విషయాలను కూడా పెట్టుకొని ప్రార్థిస్తామో, మా కుటుంబంలో కూడా మరి మా తండ్రి మంచి ప్రార్థన పరుడు, మరి ఆయన సేవ చేయడానికి ప్రార్థనే. ప్రభు సన్నిధిలో, జీవగల దేవుని సన్నిధిలో నిత్యం మోకరించి ఆయన ప్రార్థన చేసేవాడు. ఒకసారి మేము ఒక ప్రాంతంలో సేవ, మేము అక్కడ ఉన్నప్పుడు సేవ మందిరాన్ని కలిగి ఉన్నప్పుడు, అది త్రాగుబోతులు ఉండే ప్రాంతం అన్నమాట. ఆ వేడికి తట్టుకోలేక అందరం కూడా బయట పడుకున్న మంచాలు వేసుకొని, ఒక దొంగ రావాలనేసి చూస్తున్నాడు. అయితే పిక్సిల్ అంకులు ఏం చేశాడంటే మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన భయం వేసింది, ఎప్పుడు లేస్తాడో ఈయన నన్ను పట్టుకుంటాడేమని ఆయన ముందుకు రాలేకపోతున్నాడు. ఈయనేమో చాలాసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇట్లా లేచి కూర్చుంటున్నాడో అప్పుడు వాళ్ళు ఏమైపోయినారంటే పరిగెత్తి, ఎంత స్పీడ్లోనే వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయినారు అనమాట. అంటే వాళ్ళకి భయం వేసింది. ప్రార్థన చేసేంత వరకు ఆయనను, ఆ దొంగను దేవుడు అనుమతి చేయలేదన్నమాట. కనుక మరి ప్రార్థన ఇలాంటి పరిస్థితుల్లో మా కుటుంబంలో, మా జీవితంలో ఎన్నో, ప్రతి సేవకుని కుటుంబంలో మరి మా తల్లి కూడా ఎంతో ప్రార్థన పడాలి. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. మరి ఆమె ప్రార్థన చేయటం ద్వారానే మా కుటుంబం ఎంతగానో మరి బలంగా ప్రభువులో ధైర్యంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే మా చుట్టూ కూడా ఎన్నో విశేషాలు, ఎంతో బాధాకరమైన ఆ పరిస్థితి, లోన్లీగా ఉంటుంది ఆ ప్లేస్. అయినా కూడా ప్రార్థన ద్వారా కంచె వేసుకొని ఉండడానికి దేవుడు కృపను. ఒక సేవ ఆస్వాదించబడాలన్నా, ఒక కుటుంబం అభివృద్ధిలోనికి రావాలన్నా కూడా మొట్టమొదట ఆ కుటుంబంలో సహోదరి స్త్రీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మోకాళ్ళ జీవితం కలిగి ఉండాలి. నీ విన్నపములన్నింటిని కూడా ఇదొక ఎగ్జాంపుల్ మనకు. ఎబ్బేజ్ మరి ఒక వేదనకరమైన జీవితాన్ని కలిగి ఉన్నా కూడా అతని సహోదరులందరికంటే ఘనత పొందడానికి కారణం ఏంటి అంటే తను ప్రార్థన చేసినాడు. ఏమేమి కావాలో ప్రార్థన చేసినాడు ప్రభు సన్నిధిలో. ఆ యొక్క ప్రార్థన
అతను ఏం చేసింది? ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చింది. ఎప్పుడేం చేసినా ఇలా దేవుని గురించి మొరపెట్టి ఏం చేసినాడంట? మొరపెట్టినాడు, ప్రార్థన చేసినాడు. ఏమని మొరపెట్టినాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలన్నీ కూడా పరమందున దేవుని హస్తంలో ఉన్నాయి. ఆయన మనల్ని ఆశీర్వదిస్తేనే మనం సంపాదించే డబ్బు, మనకున్న ఆస్తుపాస్తులన్నీ కూడా మనకు బలం ఇచ్చేవాడు కూడా ఎవరు? దేవుడే. మనకు ఆహారం ఇచ్చేవాడు దేవుడే, వస్త్రాలు ఇచ్చేవాడు దేవుడే. నేను అన్నీ సంపాదించుకున్నాను, నాకు ఇంత ఇల్లు ఉంటే ప్రభు అంటున్నాడు ఆ ధనవంతుడు. నువ్వు రాత్రి నన్ను అడిగితే నీ ప్రాణం కదా, నేను అడిగితే ఏమైపోతుంది అంటున్నాడు. ఇవన్నీ ఎవరి ఫాలో అవుతాయి కనుక మనము భౌతికంగా ఎన్ని సంపాదించుకున్నా కూడా ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదానికి మించినది ఇంకొకటి లేదు. ఇక్కడ కూర్చున్న బిడ్డలు కూడా ఎంత మంచి ప్రార్థన పరులు. మా కుటుంబంలో కూడా తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో మరి వివాహాలు కావాల్సినప్పుడు మరి కన్నీటితో ప్రార్థించడానికి దేవుని సన్నిధి. మాకేమి ఆస్తుపాస్తులు వెనక ఉండి మా వాళ్ళని చేసుకోండి, ఫలానా వీళ్ళందరూ ఉద్యోగస్తులు, ఇంత శాలరీ ఉంది అని చెప్పుకోవడానికి లేదు, భూములు ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు. అన్నీ ఉన్నాయి కానీ అన్ని మా నాన్నగారు ఏం చేశారంటే ప్రభు మరి చెప్పినాడు, నువ్వేది కూడా తీసుకోకూడదు, నీకు సంబంధించింది అన్నప్పుడు అన్నింటిని వదిలేసేసినాడు. మా తల్లికి ఉన్న ఆస్తి, మరి మా తండ్రికి ఉన్న ఆస్తి, ఉద్యోగం అన్నీ కూడా వదిలేసినాడు. కనుక ఇప్పుడు కంప్లీట్గా ఎవరి మీద ఆధారపడుతున్నాను? దేవుని మీదనే ఆధారపడుతున్నాను. కనుక దాంట్లో కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ఏం కావాలి? ప్రార్థన. అందరూ మరి ఈ ఫీవక ఎప్పుడు చేస్తుంది, వీళ్ళకి మ్యారేజెస్ అని ఎంతగానో కామెంట్స్ చేసే వాళ్ళను మరి నేను విన్నాను. అయితే ఏం చేసినాం? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసాం. ఏం చేసినాం? ప్రార్థన. ఎప్పుడైతే ప్రభు సన్నిధి, ఎప్పుడు దుఃఖం ఉండేది నా హృదయంలో, కన్నీరు ఉండేది. ఎవరికి చెప్పుకోవాలి? ఇంట్లో తల్లి లేదు, చిన్నమ్మలు ఉండరు, పెద్దమ్మ లేరు, అక్క లేరు, చెల్లె లేరు, ఎవరు లేరు. ఎవరికి చెప్పుకోవాలి కదా? దేవుని సన్నిధిలో అలాగా విలపించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నిటికీ సమాధానం ఇచ్చినాడు. అన్నిటిని కూడా దేవుడు సమృద్ధిగా మరి కొనసాగించడానికి, ధైర్యంగా మరి ఈ సొసైటీలో ముందుకు సాగడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మరి వీటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, కన్నీళ్ళు కార్చినప్పుడు కదా, శుక్రవారం వస్తే మరి ప్రార్థన చేస్తాం. మా కుటుంబ పరిస్థితిని అనుకుంటే మరి ఎంతో దుఃఖం అనిపిస్తుంది. ఎలాగ మేము జీవిస్తున్నాం, తల్లిదండ్రులు లేకుండా ఈ యొక్క సొసైటీలో సంఘమును నడిపించుకుంటూ, ఇది ఒక సంవత్సరం సేవ కాదు కదా, ఎన్నో ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి సేవ కొనసాగుతుంది. ఒకసారి పాస్ట్ జ్ఞాపకం చేసుకుని వెనక్కి తిరిగి చూస్తే కన్నీళ్ళాగం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తామో ఆ కన్నీటిని ఎంతటా కూడా ఆయన ఏం చేశాడు? తుడిచే దేవుడుగా ఉంచుతాడు. నీ కన్నీళ్ళని కూడా ఆయన తుడుస్తాడు. కనుక ప్రతి పరిస్థితిని మనం ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆశీర్వాదం పొందినట్టుగా మనం కూడా ఆశీర్వాదం పొందగలం. అందుకే ఏమంటాడంటే, నన్ను ఆశీర్వాదించని క్వశ్చన్ చేస్తున్నాడు ప్రభు, నన్ను ఆశీర్వాదించు. యాకోబు కూడా అట్లా అడిగాడు కదా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కదా. ఎంత చక్కగా అడిగినాడు. ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే పెళ్లికి పాట పడుతుంది, ఎన్ని ఆశీర్వాదములు మా మీద కుమారించు. ప్రభుని అడుగుతున్నాం. ఇద్దరు భార్య భర్తలు సఖ్యతగా ఉండాలన్నా, వాళ్ళకు సంతానం కావాలన్నా, కుటుంబం కొనసాగాలన్నా, సొసైటీలో ప్రార్థన. పెళ్లి చేస్తే ఇంకా పక్కన పెట్టేసేస్తే అయిపోయింది కదా. ఏం చేయాలా? నిత్యం ప్రార్థన చేయాలి. లేకుంటే ఆ కుటుంబం ఏమైపోతుంది? ప్రభులో మరి కొనసాగలేదు. సొసైటీ చాలా భయంకరమైనది. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. కనుక ప్రతి సహోదరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన కుటుంబం బలపడాలంటే కూడా మనము ప్రార్థన చేయాలి. కనుక ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయంగా ఏం చేయాలంట? నన్ను నీవు ఆశీర్వదిస్తే నా సరిహద్దులను విశాలపరచాలి. నా సరిహద్దులను ఏం చేయాలి? నేను డబ్బులు పెట్టుకున్నాను, చుట్టూ పొలాలు కొనుక్కోవాలనేది కాదు అర్థం. అక్కడ ఆ దినాలలో యుద్ధాలు ఉన్నాయి. ఏమున్నాయి? యుద్ధాలలో జయ జీవితం పొందితే ఆ ప్లేసెస్ అన్ని కూడా ఎవరి చేతిలోకి వస్తాయి? యుద్ధం చేసిన రాజుల చేతిలోనికి వస్తారన్నమాట. కనుక యుద్ధాల ద్వారా వాళ్ళు మరి సరిహద్దుల్లో మరి విశాలపరచుకునేవాళ్ళు. కనుక దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఏమంట? నిశ్చయంగా ఆశీర్వదించాలి. ఇంకోటి ఏంటి? ఆ యొక్క సరిహద్దులను ఏం చేయాలి?
చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభువా అంటున్నాడు. ఎంత చక్కని మాట కదా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఎజ్రా కూడా అదే ప్రార్థన చేసినాడు. నీ దక్షిణహస్తము సాహస కార్యములు చేయి. ఆయన దక్షిణహస్తం ఏంటంట కీర్తనలో ఉంది. అలాగనే నేను చావను సజీవుడనే దేవుని క్రియలు నేను వివరిస్తాను. నీ దక్షిణహస్తం సాహస కార్యాలు చేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదించే దేవుడు ఉన్నాడు. ప్రతి సమస్యను మనం ఏం చేయాలి? పక్కింటితో చెప్పుకొని లేకుంటే బంధువులతో చెప్పుకొని కాలక్షేపం చేసే కంటే అదే సమయాన్ని మనం ఏం చేయాలి? ప్రార్థనలో పెట్టాలి. మందిరం మరి కట్టబడినప్పుడు మరి ఎంతో కామెంట్స్, మందిరానికి ఏం పోతారు, అది చిన్న షెడ్గా ఉంది కదా. మరి ఆ టైంలో కూడా మరి ప్రార్థన, కన్నీటి ప్రార్థనలు డబ్బుతో ఏం సాధ్యం కాదు. దీని వెనక ఏముంది? ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వదించేవాడు ఆయనే. పరమందు నుండి మన ప్రార్థన ఆలకించేవాడు ఆయనే. నేను ఈ మధ్య మరి మన సంఘంలో సహోదరి చనిపోయినప్పుడు వెళ్ళాము, కార్లో వెళ్ళాము. మరి సామెల్ మాస్టర్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. దిగేటప్పుడు నేను ఇక్కడ పోయేటప్పుడు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. మరలా ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను, కార్యక్రమాన్ని అది మర్చిపోయాను. సరే, ఎప్పుడు జరగలేదు నాకు నూతన సంవత్సరంలో ఫస్ట్. అక్కడ దిగి ఒక కాలు పెట్టినానంతే ఇలాగా నేను చేయి పెట్టేసేసాను దిగడానికి, గ్రిప్ కొరకు. అంటే నేను సరిగ్గా దిగలేను అనేసి ఇలాగ పట్టుకుంటే సామెల్ పాస్టర్ వెంటనే డోర్ను ఫోర్స్గా వేసేసేసినాడు. అప్పుడు నా ఫింగర్స్ అన్నీ కూడా దాంట్లో పడిపోయినాయి. గట్టి కేక వేసిన. మరి బ్యూలా ఫింగర్స్ అన్నింటిలో ఒత్తి పట్టుకుంది. ఇంకా ఆ టైంలో పిల్లలు ఏదో ఐస్ వాటర్ తెచ్చండి పెట్టినారు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను పైకి లేలేదు. చూసుకుంటే ఫింగర్ అంతా కూడా మరి వాచిపోయింది, బ్లడ్ క్లాట్ లాగా అయిపోయింది. సరే, ఆ రోజంతా కూడా అలాగే జరిగింది. నేను సమాధికి వెళ్ళలేదు, ఆమెను చూసి వచ్చేసేసినాం. రాత్రి ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభు బయలుపరుస్తున్నాడు. నువ్వు పోయేటప్పుడు ఎందుకు జరిగింది ఇది అనేసి నేను అనుకుంటుంటే ప్రభు నాకు బయలుపరుస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకోలే. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటామో ఈ నూతన సంవత్సరంలో మరి అలాంటి డ్రాబ్యాక్ అనమాట, వెనక్కి వెళ్ళిపోవడం, ప్రార్థన లేకుండా కారు కదలడం కదా. దేవుడు చూపించినాడు, నేను చూపించినాడు. ఫింగర్స్ నువ్వు ఇంకా కొంతకాలము ఈ ఫింగర్స్ అన్ని ఉండాలా అని ప్రభు కనికరం చెప్పి చిన్న దెబ్బ కొట్టినాడు. అంటే ఆ దెబ్బకే నేను వెలువలాడిపోయినాను. ప్రార్థన అప్పుడు రాత్రి గుర్తొచ్చింది. ఏంటి? ప్రభు గుర్తు చేసినాడు, నువ్వు ప్రార్థన చేసుకోలే. నేను బహు జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడైనా జారి పడతామేమో అనేసి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ప్రతి విషయంలో. అయితే ఇలాంటిది జరిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, రాత్రి మాట్లాడుతున్నాడు. పగులు కూడా అర్థం కాలేదు, అలసిపోయినాము. మరి ఇంటికి వచ్చేసేసినాము, అంతా బిజీగా ఉన్నాము, బంధువులు వచ్చినారు. అయితే ఆ రాత్రి ప్రభు నన్ను దర్శిస్తున్నాడు. ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు. వంట చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు ప్రార్థన చేసి పంపించాలి, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు కంచె కనుక ఎఫెసీయులు ఈ అంశంలన్నీ కూడా పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి, రెండవ ఆశ ఏంటంటే నా సరిహద్దులు ఏం చేయాలనో విశాల పరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభువా. దేవునికి స్తోత్రం. ఆయన చేయి మనకు తోడుగా ఉంటే, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. అబ్రహామును ఆశీర్వదించినాడు, యెహోషువను ఆశీర్వదించినాడు, మోషేను ఆశీర్వదించినాడు. ఏంటి? నేను నీకు తోడుగా ఉన్నాను. అదే ఆశిస్తున్నాడు ఇక్కడ కూడా. ఈ ఏమంటున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా. ఏమి రాకుండా? కీడు రాకూడదు. ప్రార్థన చేసుకోండి సంవత్సరం అంతా కూడా. ఏం రాకూడదు? కీడు రాకుండా దానిలో ఉండి నన్ను తప్పించు.
విషయములు ఎంత చక్కగా ఉన్నాయి కదా, నాకు కీడు రాకుండా, కీడు వస్తుంది. శత్రువులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కీడు కలగ చేస్తారు, మనకు నష్టం కలగ చేస్తారు. అయితే అవన్నీ గుర్తించేసి ఏమంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఈ కీడు నీ మీదకి రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తావో ఆ ఆయుధం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నీ జీవితానికి దేవుడు ఆశీర్వాదాల్లో కలగ చేస్తాడు. మా కొరకు ఏం ప్రార్థన చేయొద్దండి, మీ కొరకు ప్రార్థన చేసుకోండి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోండి, మీ భర్తల కొరకు ప్రార్థన చేసుకోండి. తర్వాత మీ అవసరాలు ఏంటో అక్కర్లేంటో ప్రభు సన్నిధిలో తెలుపుకోండి. ఎంత దీన స్థితి అయినా కూడా, ఎంత పేద స్థితి అయినా కూడా ప్రార్థనా జీవితం అంటే మనం సంపన్నులు. ఇక్కడ ఏమైపోయిందంట, ఘనము పొందిన వాడైండెను, వేదనతో కండింది. ఏంటో పరిస్థితులు అన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా తనకు వేదన కలగ చేసింది. అయితే ఇప్పుడు ఏమైపోయినాడు, అందరికంటే ఎక్కువగా తన సహోదరుల కంటే, హల్లెలూయా, ఎంత గొప్ప ఆశయం, తన సహోదరులందరికంటే అతను ఏమైపోయినాడంట, ఘనము పొందిన వాడై ఉంటుంది. తల్లి వేదంతో కనింది, మరి తను పెద్దవాడైనప్పుడు మరి తను కలిగి ఉన్నది ఆశీర్వాదకరమైన మాట ఏంటంట, ప్రార్థన జీవితము. కనుక ఇలాగ ప్రార్థన చేసినప్పుడు మరి చివరి మాట, దేవుడు అతను మనమే చేసిన దానిని అతనికి దయచేసింది. దేవుని స్తోత్రం. దేవుడు ఏదైతే దేవుని సన్నిధిలో అడిగినాడో ఆ యొక్క మనవిని దేవుడు అంగీకరించినాడు. అలాగా దావీదు ప్రార్థన చేసినాడు. యుద్ధాలకు పోయేటప్పుడు అంతా కూడా దావీదు ఏం చేసేవాడట, ప్రార్థన. ప్రభువా, నేను యుద్ధంలో గెలుస్తానా లేదా, నేను జయజీతం పొందుతానా లేదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అన్ని చోట్ల జయజీవితం. ఎన్ని యుద్ధాలు చేసినాడో, లెక్కకు మించి యుద్ధాలు చేసినాడు. అందుకే దావీదు అంటున్నాడు, నీ హస్తముల రక్తము ఒలికించినవి కనుక నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు. ప్రార్థనల ద్వారా జయ జీవితాన్ని పొందినాడు. ఏలియా ప్రార్థన చేసినాడు, అరే నేను ఆత్మశక్తిని పొందిన వాడిని, నేను దేవునితో స్ట్రైట్గా సంబంధం కలిగి ఉన్నాను అనేసి ఎక్కడ కూడా తన సొంతగా ఏ కార్యమూ చేయలేదు. ఒక ఛాలెంజ్ వచ్చింది, అక్కడ ఉన్న బయలు దేవతలకు ప్రార్థించే వాళ్ళకు ఫస్ట్ అవకాశం ఇచ్చినాడు. ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. వెంటనే ఈ యొక్క ఏలియా ఏం చేశాడు, దేవుని సన్నిధిలో ఆకాశమందున్న దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి తన కార్యం అక్కడ జరిగించి అందరూ కూడా చూసేటట్టుగా అగ్ని దేవుడు గంధకమును అంతటిని కూడా మరి అగ్ని చేత మరి కాల్చి వేసినాడు, దహించి వేసినాడు. నెహెమ్యా తన జీవితంలో క్లిష్ట పరిస్థితిలో ప్రభు సన్నిధిలో ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆస్తి ఉండొచ్చు, కుటుంబంలో అందరూ ఉండొచ్చు, అయితే అన్నిటికంటే మిన్నగా మనం ఏం చేయాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో దేవుడు నేను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అప్పుడు నీకు అది ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగనే రాజులు పరిపాలించేటప్పుడు కూడా మరి చాలా మంది అలాగనే సొలొమోను ప్రార్థించేటప్పుడు కూడా మరి ప్రభు సన్నిధిలో ఎంతగానో దేవుని సన్నిధిలో దీనుడై మరి కార్యం జరిగించడానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించినాడు. తన యొక్క కుమారుని బలపరచడానికి ఏం చేశాడంటే 29వ అధ్యాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుని గణపరిచి ఆ దేవుని గొప్ప చేసినాడు. ఎవరు, దావీదు. అందుకే ఏమంటున్నాడంటే 14, 15, 16, 17వ వచనములన్నింటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే అది ప్రార్థన 12 నుంచి ఎంత అంటే దేవుని గణపరుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి అన్ని కూడా సమస్తమును సంపాదించి ఆయన మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న సహోదరులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో మరి ఎబ్బేజ్ ఏమైపోయినాడట, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో తన తల్లి ఏమని చెప్తుంది, వేదనతో ఇతన్ని కన్యనాన్న అనేసి పేరు పెట్టిన ఆ పేరును టర్న్ చేసేసేసాడు. ఆ పేరులోకి ఆశీర్వాదం వచ్చేటట్టుగా చేశాడు. అతనికి ఎంతమంది సహోదరులు ఉన్నారో కానీ అతని సహోదరులందరికంటే అతడు ఘనంలో అందిన వాడై ఉన్నాడు.
ఏంటి అతను ఉపయోగించింది ప్రార్థన జీవితం. మీ బిడ్డలకు నేర్పించండి, అమ్మాయిలకు నేర్పించండి, అబ్బాయిలకు నేర్పించండి. మన పిల్లలకు ప్రార్థన చాలా కొరతగా ఉంది. ప్రార్థన చేసేది వాళ్ళకి మోకాళ్ళ జీవితం అనేది నేర్పించండి. కొన్ని సంఘాలలో మరి ప్రార్థన చేసుకునే పిల్లలు వస్తారు, వచ్చి ప్రార్థన చేసుకుంటారు. మరి నేను కూడా నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేదు కదా, మా తల్లి లేదు ఇంట్లో ప్రార్థన చేసుకోవాలని. అయితే 10th అయిపోయిన తర్వాత మరి ఇంటర్ ఆ టైంలో నేను మరి ఇద్దరు సహోదరులతో కలిసి ప్రార్థన చేసుకునేది నేను మొదలుపెట్టాను. ఆ ప్రార్థన మరి ప్రార్థన అవసరం, బైబిల్ చదివేది అవసరమే, పాటలు పాడుకోవాలి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? ప్రార్థన. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాంట్లో నేను వెనకించవేయలేదు. నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు ప్రార్థన చేసుకోమా, నేర్చుకోమా, కూర్చోమా కొంతసేపు అని. ఆ విధంగా ప్రార్థనలో కొనసాగి మరి ఇప్పటికీ మరి అదే ప్రార్థనా జీవితం. మరి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థించడానికి ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ టైంలో ఈయన కన్నా చాలా డేంజర్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చాలా డేంజర్. నాకంత డేంజర్ లేదు కానీ ఈయన కన్నా డేంజర్లో ఉన్నాడు. అక్కడ ఎవరింటికి ఎవరు పోవడానికి లేదు. జుమి ఆ సిచ్యువేషన్ చెప్తా ఉందన్నమాట. నేను చాలా బాగలేడు, చాలా బాగా వచ్చిన తిన్న ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వామిట్ అయిపోయి పడిపోతూ ఉన్నాయి, ఏది కూడా వర్కౌట్ కావటం లేదనమాట. అలాంటి పరిస్థితుల్లో మరి నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి డెన్నీకి సన్నికి వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చి ఆ సాయంత్రానికి నేను ఇలా అందరికి అంటించేసేసేసి అందరము సమాప్తం అయిపోయినాం. దానికి బానిసలాగా అయిపోయింది. ఇంకా చూడండి ఆ నైట్ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నేను నిద్రపోవడానికి లేదు. ఎక్కడ చూసినా మరణ వార్తలు. మోసన బయటకు పోయి అక్కడ షామ్యానా ఉంది, ఇక్కడ షామ్యానా ఉంది అని చెప్తూ ఉండే. ఇంకా అర్థమేంటి? చావు. అలాంటి మరి విన్నప్పుడు నేను ఒకటే నేను ప్రార్థన చేసింది, కన్నీటితో చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో, ప్రభా ఆ బిడ్డను తీసుకోకూడదు అని ప్రార్థన చేస్తాను. ఎందుకు చేసినానో మరి దేవుడు ఆ ధైర్యం ఇచ్చినాడు. కన్నీటితోనే నేను ఏం ప్రార్థన చేసుకుంటున్నా, నా ఇంట్లో ఏం చేస్తున్నా రూమ్లో మరి వీళ్ళెవరికి వినపడదు. అయితే ఎంతగానో చేతులు ఎత్తి బహుదీన స్థితిలో దేవుని సన్నిధిలో నేను అడుక్కున్నాను, ప్రార్థించినాను. ఆ బిడ్డ మాకు కావాలి ప్రభు అని ప్రార్థించి, ఆ బిడ్డను మీరు తీసుకోవద్దు ప్రభు, మాకు కావాలి ఆ బిడ్డ అని ఇలాగనే ప్రార్థించింది. ఈ 2 మాటలే చెప్పి ప్రార్థించినాను. ఎప్పుడైతే అలాగా ప్రార్థించినామో దేవుడు ఆ కనికరం చూపినాడు, కృప చూపినాడు. నాకు కూడా వచ్చింది దీనస్థితిలో. నేనేమి భూమి మీద ఉండి చాలా కాలం బ్రతకాలని నాకు లేదు కాబట్టి నా గురించి నేను ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ఆయన బ్రతికించినాడు అంతే. ప్రభా నన్ను బ్రతికించు, నేను చనిపోతాననేమి లేదు. నాకు చనిపోతే చనిపోయి ఎంతో పైకి పోతాం అంతే. మిగిలిన సేవ చేయడానికి ఎంతో మంది ఉన్నారు. కాబట్టి నేను ఒంటరి జీవితంలో చేసిన కాడికి సేవ చేసినాను. కాబట్టి నేను నా గురించి ప్రార్థన చేసుకోవాలి. అయితే దేవుడు కృప చూపుతున్నాడు. ప్రార్థన ద్వారా మరి ఎన్నో మరి ఆ పరిస్థితులు మా కుటుంబంలో సాధించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక ఎబ్బేసి ఇప్పుడు ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఏమొచ్చింది? ఎబ్బేసి అంటే ఏంటమ్మా? వేదన. కనుక ఈ వేదననే అర్థంలో పక్కగా పెట్టేసేసి అందరు కూడా ఎబ్బేసి అని పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే అతనికి అతని సహోదరులందరికంటే అతను ఏం పొందినాడు? ఘనత పొందినాడు. యాకోబు అలాగనే దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. దేవుని సన్నిధిలో అడిగినాడు, నువ్వు ఆశీర్వదించు. మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు, మాకు ప్రార్థన జీవితం దయచేయి. ఎజ్రా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నెహెమ్యా ప్రార్థించినప్పుడు, ఇర్మియా ప్రార్థించినప్పుడు, యెషయా ప్రార్థించినప్పుడు, యోనా ప్రార్థించినాడు. ఎక్కడ ప్రార్థించినాడు? అంతవరకు గుర్రు పెట్టి నిద్రపోయినాడు. దేవుడు నేర్పించినాడు. ప్రార్థన చేయకపోతే దేవుడు మనకు నేర్పిస్తాడు. ఉచితంగా ప్రార్థించేది ప్రభు సన్నిధి. కన్నీటి ప్రార్థనలు కావాలి. దేవుని సన్నిధిలో అడుక్కోవాలి, మొరపెట్టాలి. నా దీనస్థితి ఇలా ఉంది ప్రభా, ఎవరికి మనం చెప్పుకోలేము కానీ దేవుని సన్నిధిలో చెప్పుకోవచ్చు. నీ రహస్య ప్రార్థన, నీ బలహీనతలన్నీ, నీ అనారోగ్యతలన్నింటినీ ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరించినప్పుడు
దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అలాగా ప్రార్థన చేసి అన్న ఏం పొందింది? జయ జీవితాన్ని పొందింది. మరి ఈ విధమైన దైవికమైన ఆశీర్వాదాలు పొందడానికి మరి దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన ప్రార్థన. మరి నూతన సంవత్సరం మనం అందరం కూడా కలిగి ఉండి ఎలాంటి ఆశీర్వాదాలు మరి దేవుడు మనకి ఇస్తాడో మనకు తెలియదు కనుక సంవత్సరాంతం వరకు మరి పాజిటివ్ ప్రేయర్కి రండి, విజ్ఞాపన ప్రార్థన పెట్టినప్పుడు రండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనము అలవాటు చేసుకొని ముందుకు సాగినప్పుడు దేవుడు మన కుటుంబాలను ఏం చేస్తాడు? ప్రార్థన చేత కట్టుకుందాం. దాని ఆశీర్వాదం ప్రార్థనలోనే ఉంది, జయ జీవితం ప్రార్థనలోనే ఉంది. ఒక సేవా వృద్ధిలోకి రావాలన్నా, సంఘం ఆశీర్వదించబడాలన్నా, కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడాలన్నా, పర్సనల్ ప్రేయర్ కూడా కావాలని ఎప్పుడు ప్రభా 19 సేవ గురించి కూడా ప్రార్థన చేయాలి. ప్రభా సేవ చేయడానికి కూడా సహాయం చేయి, పరిచర్య చేయడానికి సహాయం చేయి, మందిర అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఇలాంటి ఎన్నో అంశములు మనకు ఉంటుండగా మరి ఎంతమంది సహోదరులు అలాంటి ప్రార్థనలో గడుపుతున్నారు? ఎంతమంది సహోదరులు సంఘానికి సపోర్ట్గా ఉన్నారు? మనము దశమ భాగాలు ఇచ్చే సపోర్ట్గా ప్రార్థన. మన సంఘంలో చాలా కొరత ఉంది. అలాంటి ప్రార్థన లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తీతు పత్రికలో మరి తిమోతి పత్రికలో అలాగనే ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు ఏం చేయాలని సంఘ పెద్దలు పోయి ప్రార్థించారు. కనుక సంఘ పెద్దలు కూడా ఏం కావాలి? ప్రార్థన. వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు వారి ప్రార్థనలో ఆలకిస్తారు. కనుక ఇలాంటి దైవికమైన మరి ఆశీర్వాదాలతో కూడా ప్రార్థన మరి అంశంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి ఆయన దగ్గర విన్నపించుకో. ఇక్కడ ప్రార్థన ద్వారా ఆశీర్వాదం పొందిన పిల్లలు చాలా మంది ఉన్నారు. నేను చెప్పగలను ఎవరెవరి కొరకు మేము కన్నీరు కాల్చి ప్రార్థన చేసినామో. ప్రార్థనలో నో సీనియర్ నో జూనియర్. ఏ టైంలో ఎక్కడైనా కూర్చొని ఎప్పుడైనా మనము ప్రార్థన చేసుకోవచ్చు. అయితే మీరు అంశములు చెప్పినప్పుడు మీ పరిస్థితి మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేసాం. అలాగ ప్రార్థన ద్వారా మీరందరూ ఏమైపోయినాడు? ఆశీర్వదించబడ్డారు. మీ కుటుంబాలు ఆశీర్వదించబడ్డారు, మీ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేసాం. అలాంటి వారి కొరకు మేము ప్రార్థన చేయలేదు అన్నట్టు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన సంఘంలో మనమందరం కూడా ఒక కుటుంబం మనందరి కొరకు మరి ప్రార్థన చేసినప్పుడు మరి మీ ప్రార్థన ఏంటి? మీరేం చేయాలా? మా కొరకు చేయాలి, సంఘం కొరకు చేయాలి, నూతన ఆత్మల కొరకు చేయాలి. ఈ నూతన సంవత్సరంలో మీ ప్రార్థన అంశాలు ఏంటి? ప్రభు మీకు బయలుపరిచినప్పుడు రాసి పెట్టుకొని మరి ఒక నెల వరకు అదే అంశం పెట్టి ప్రార్థన చేయాలి. 2 నెలల వరకు ప్రభా మరి పలానా వ్యక్తుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ ఆత్మని సన్నిధి తేవడానికి నాకు సహాయం ధరించి. పలానా అనారోగ్యత కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు సహాయం చేయి. నా జీవితంలో కూడా ఎంతో అనారోగ్యత వచ్చినప్పుడు చెప్పుకోలేని దీన స్థితి, మరి ఆ స్థితిలో కన్నీరు కార్చినాను. పండుకొని ఇలాగ ప్రార్థన చేస్తుంటే నా కన్నీరు అంతా తడిచేది. ఆ దిండు మా నాన్నగారు అక్కడే ఉంటారు. గట్టిగా ఏడిస్తే మా నాన్నకు బాధ అనిపిస్తుంది. ఏంటయ్యో నా బిడ్డ ఏడుస్తుంది అని. ఆయన పండుకున్నప్పుడు తెలియకుండా నేను ప్రార్థన చేసుకుంటూ సైలెంట్గా ప్రభు సన్నిధిలో కన్నీరు కాచి ఎప్పుడైతే ప్రార్థన చేసినానో దేవుడు నన్ను లేవనెత్తినాడు. నా దీనస్థితి నుంచి ఆ అద్భుత కార్యమే, ఆ జయ జీవితమే నన్ను సేవలోకి నడిపించింది. అంటే నాకు కూడా ఉద్యోగం చేసుకోవాలి, మంచిగా హై లెవెల్లో ఉండాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని ఎన్నెన్నెన్నెన్నో ఎగ్జామ్స్ రాసాను. గ్రూప్ 1 అంట, 2 అంట, 4 అంట, ఇదంట ఇదంట. అయితే దేవుడు అన్నింటినీ తీసివేసి మరి తన సేవకు నన్ను ఎప్పుడైతే నా జీవితంలో స్వస్థత అనేది వచ్చిందో వెంటనే నా మైండ్ వర్క్ చేసేసింది ఏంటి? సేవకు నేను సమర్పించుకోవాలి. దేనికి సమర్పించుకోవాలి? సేవకు సమర్పించుకోవాలి. ఈ మిగిలిన జీవితంలో నేను దేవునికి ఇవ్వాలి అని తీర్మానం చేస్తాను. అంతే, దానికి నేను ఇంకెవరిని కూడా అడగలేదు. మా నాన్నగారికి చెప్పినానంటే మా నాన్నగారు రోడ్లో నుంచి మాటలు రాలేదు. మరి మా నెలలో చెప్పాను. దేవుడు నా జీవితంలో జరిగించిన కార్యం నాకు తెలుసు ఎంత బాధాకరమైనదో. క్యాన్సర్ వచ్చేదేమో, డాక్టర్ దగ్గరికి వెళితే చెప్పేవాళ్ళేమో. అయితే దేవుడు తన కృప చెప్పాడు.
నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నేను వాడిన ఆయుధం ఏంటి? కన్నీటి ప్రార్థన. మా కుటుంబం ఇలాగుండే సేవ చేస్తుందంటే కూడా ప్రార్థన. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. చేసిన బిడ్డలందరూ కూడా దేవుని బిడ్డ వందనాలు చెప్తున్నారు. కనుక ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ఇంటి చుట్టూ కూడా కంచె వేసుకోవాలి ప్రార్థన. ఎంతమంది అలాగ అలవర్చుకుంటారు ప్రార్థన జీవితాన్ని? ప్రత్యేక ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. చేతులు ఎత్తండి. ఒక్కటి చెప్పేటప్పుడు ఒకరు ఎత్తాలి. అలవర్చుకోండి, మోకరించండి, కన్నీరు కాల్చండి, ప్రభు సన్నిధిలో అడుక్కోండి మీ కుటుంబాన్ని. ఈరోజు బాగున్నామంటే రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. ఈరోజు మనకి గుండె పగిలే న్యూస్ వస్తుంది కొన్నిసార్లు. ఏమి ఇలాగ జరిగింది, ఏమి ఇలాగ జరిగింది. నిన్న చనిపోయిన సహోదరి బాగున్నప్పుడు చాలా బాగా వచ్చేది. ఎప్పుడైతే తనకు ఆ సిక్నెస్ వచ్చిందో నేను అనుకునేదాన్ని, ఏంటి అసలు వచ్చి ఒక్కరోజు కూడా ప్రార్థన చేయించుకోలేదే. నాకు అనిపించింది, నన్ను ప్రార్థన చేసింటే దేవుడు ఆమెను ఏం చేసేవాడో. నూనె రాసి ప్రార్థన చేసింది. రామాను ఉపవాస ప్రార్థన గురించి చెప్తే ఒక్కసారి వచ్చింది, ఇంకా తర్వాత రాలే. అట్లా వెనక చేయొద్దు. ఏ పరిస్థితి ఉన్నా రండి, ప్రార్థన చేయించుకోండి. వెంటబడండి దైవసేవకులు వెంట. మా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరు కూడా చేయండి. అందరి ప్రార్థనలు ఏమైతే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు మనకు జవాబును సమర్పిస్తాడు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చేది. సకల ఆశీర్వాదాలకు కారకుడైన దేవుని చేతిలో మరి పెట్టుకొని ఎబ్బేసి ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో తన జీవితానికి దేవుడు ఏం చేశాడు? ఒక ఆశీర్వాదాన్ని. తన ప్రశ్నలన్నిటికీ కూడా దేవుడు జవాబు ఇచ్చి అతనికి ఇచ్చింది ఏంటంటే ఘనత. ఏమి ఇచ్చినాడు? తన సహోదరులకు ప్రార్థన లేదు. ఏం లేదు? ప్రార్థన లేదు. ఇతనేమో వేదాంతో వాళ్ళమ్మ కనింది ఇతన్ని ఆ దీన స్థితిలో నుంచి పైకి రావడానికి. తను ఏం చేసినాడు? ప్రార్థన చేసి తన సహోదరులందరికంటే ఏం పొందినాడు? దేవుడు తన ప్రార్థన ఆలకించినాడు. దీనత్వంతో ప్రార్థన చేస్తాం. ఒక్కరు ప్రార్థన చేస్తాం. మనలో ఉన్న దేవునికి ఇష్టమైన మాట నేను ప్రతి ప్రార్థనలో ప్రభు ఈరోజు ఎప్పుడైనా నీకు ఆయాసకరమైన మాటలు ఏమైనా చేస్తాం, ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తల్లిదండ్రులు లేకున్నా, ఆస్తుపాస్తులు లేకున్నా, బంధువులు లేకున్నా, ఏమి లేకున్నా నీకు ప్రార్థన ఉంటే చాలు. హల్లెలూయా. ప్రార్థన ఉంటే చాలు. ఆ ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ఆ ప్రార్థన నీకు జీవాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో ఏం కలిగి ఉందా? ప్రతి సమస్యను ప్రభు సన్నిధికి చెప్పుకొని మంచి ప్రార్థన పరులైన సంఘంలో ఉంటే అది మనకు మూల స్తంభాలు. అలాంటి ప్రార్థన పరులు మనకు సంఘానికి కావాలి. కన్నీళ్ళు గార్చేవాళ్ళు కావాలి. మరి సహోదరి సుశీలమ్మ మరి ఎంత దీనస్థితిలో ఉండి పెద్ద సుశీలమ్మ ప్రార్థన చేస్తుందో అందరిని పేరు పెట్టి ఆ ప్రార్థనలో ఏ స్వార్థమే ఉండదు. అందరి కొరకు ఎంతో మరి చక్కగా ప్రార్థన, హృదయపూర్తిగా ప్రార్థన చేస్తారు. అలాంటి వాళ్ళు సంఘానికి ఉంటే ఎంతో మేలుకరం, ఆశీర్వాదకరం. కనుక మన జీవితాలను పరిశీలన చేసుకొని వచ్చిపోయేవాడు కాకుండా ప్రభు మరి సమీపంగా ఉంటున్నాడు. ఆయన మనకు నీ అంశంలో కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ బిడ్డ నన్ను వెంబడిస్తా, నా సన్నిధిలో కనిపెడుతుందా, ప్రార్థన చేస్తా కదా. అన్న ఏం చేసిందంట? దివారాత్రులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ఉపవాసంతో దేవాలయంలో గడిపి ప్రార్థన చేసింది. ప్రేమైన దేవుని బిడ్డ, అలాంటి ప్రార్థన ప్రతి సంఘంలో మరి ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంది. ఏ కుటుంబంలో చూసినా కూడా దేవుడు చేసిన మేలు ఎన్నెన్నో వాటిని మర్చిపోతాడు. ఇలాగా దేవుని సన్నిధిలో మరి ఏమేమి అడిగినాడో నువ్వు చెప్పు, రాసుకో. ఏమేమి పెట్టి ప్రార్థన చేసినావో రాసుకో. నేను చెప్పాను కదా, అలాగా ప్రార్థన చేసిన మీరు కూడా అలాగ రాసి పెట్టుకోండి. దేవుడు చేసిన మరి మేడని తలపోసుకుంటూ దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తెచ్చినప్పుడు ఇతరులకు మనం సాక్షాత్మై ఉండాలి. కనుక ఎబ్బేసి ప్రార్థన మనకందరికీ కూడా ఒక మరి మాదిరి ప్రార్థన.
అలాంటి దీన స్థితిలో వేదనతో కంటినానని తల్లి చెప్పినాను, దాన్ని టర్న్ చేసేసేసినాడు. దీని ద్వారా దేవుడి కొన్ని మాటలు దీవించిందాక ప్రార్థించుకున్నాం. కృపగల తండ్రి, పరిశుద్ధ ప్రార్థన సమయంలో చిన్న అంశం ద్వారా మాతో మాట్లాడి నేను నీ యొక్క ప్రత్యక్షతను మాకు చూపించినందుకే, జీవితం పొందిన దేశం మాకు తీసుకొని వచ్చినందుకే నీకు స్తోత్రం. నేను మరి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉండొచ్చు, సరిహద్దులు సంకటంలో ఉండొచ్చు, నేను యుద్ధంలో కలిగి ఉండొచ్చు, ఆయన మరి పరిస్థితులు కీడు వచ్చి ఉండొచ్చు ప్రభు. మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా నీ సహాయాన్ని కోరుకొని నీ దీవెన పొందాలని ఆశించి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ప్రభు, నీ దగ్గరికి వచ్చాడు. మీరు సజీవుడైన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన వరాలకించి ప్రతిఫలం ఇచ్చినందుకే ఆయన తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడని సాక్ష్యం పొందడానికి మీరు కృప చూపినారు. మా సహోదరులందరికీ, మా సంఘంలో ఉన్న వారందరికీ అలాంటి మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం దయచేసి బిడ్డల్ని వైపు చూసే నేత్రములు దయచేయండి. నీ మీద ఆధారపడి కృపను అనుగ్రహించమని, నూతన సంవత్సరంలో మా అడుగు జాడని జారుపడకుండా కృపను అనుగ్రహించండి ఆయన. మరి అన్ని విషయాల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ దక్షిణ హస్తం మాకు తోడుగా వచ్చి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. దేవుని అందరూ కూడా చదివిస్తున్నామా.